మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరము నిధిలోనికి తీసుకురండి. అలాగే సువార్త పాఠ్య భాగంలో నుండి 2వ భాగం మనం చదువుగా విన్నాం. లూకా సువార్త 20వ అధ్యాయము, లూకా సువార్త 20వ అధ్యాయము 19 నుండి 26 వచనాలు కలిగిన ఈ భాగాన్ని మనం చదువుగా విన్నాం. దయచేసి వచనం గమనించండి. 25వ వచనం గమనించండి. లూకా సువార్త 20వ అధ్యాయం 25వ వచనం. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరులకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పెను. కైసరువి కైసరులకును, దేవునివి దేవునికి చెల్లించుడి. ప్రార్థన చేసుకుందా. మహాగరుడ పరిశుద్ధుడ జీవాధిపతి సర్వాధికారి రాజులకు రాజు, నీకు స్తుతులు స్తోత్రములు నాయన. ఎంతవరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి భాగ్యం ఇచ్చారు కొందరు రాము దినాల్లో ఇంకా జీవకరంగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి భాగ్యము దయచేయండి. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించిన ఇప్పటిగా నా ప్రభు ఈ ఆత్మచేత అభిషేకించండి. మీ దాసుడు అలుపుడు అయోగ్యుడు కనుక ఈ చాటును మరుగుపరిచి కోడి కోరుగా ఉండి బలహీనుడైనటువంటి నన్ను మీ బలమైన హస్తాల్లో వచ్చి విడవతో మీరు మాట్లాడండి. బలపరిచి మీరు వారితో మాట్లాడి దీవించి ఆశీర్వదించు. ఈ మనవులను స్తుతులను యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యనామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి 2 భాగాల్లో దాగి ఉన్నటువంటి పారమార్థిక సత్యాలు అనేకమైనటువంటి ఉన్నాయి. అయితే వాటన్నిటినీ మనం పరిశీలన చేయడానికి ఇది సమయం కాదు. కాబట్టి ఒక్క విషయాన్ని మనం పరిశీలించాల్దాం. మన ఆత్మీయ మేలు నిమిత్తమై ధ్యానిద్దాం. మొదటి భాగం మలాకి గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో నుండి చివరి గ్రంథమైనటువంటి మలాకి గ్రంథంలో నుండి 3వ అధ్యాయం 7 నుండి 12 వచనాలు కలిగినటువంటి భాగాన్ని మనం చదువుగా విన్నాం. ఏముంది ఈ భాగంలో మనం చూస్తే, దేవుడు మలాకి ప్రవక్త ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే, ఓ ఇశ్రాయేలులారా, మీరందరూ నా యొక్క దొంగతనం చేస్తున్నారు. దొంగతనం చేస్తున్నారు మీరు నా దగ్గర అసలు ఒక మానవుడి దగ్గర కాదు కానీ దేవుడి దగ్గర దొంగిలడం ఇది కరెక్టేనా? అయినా దేవుడి దగ్గర దొంగతనం చేయగలరా ఎవరైనా అని చెబుతూ అంటున్నప్పుడు అప్పుడు ఇశ్రాయేలు అంటారు, అయ్యా మేము నీ దగ్గర దొంగిలించడం ఏంటి అని మీరు అడుగుతారు. మీరు అడుగుతున్నప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, మీరు దశమ భాగం ఇవ్వట్లేదు. మీరు దశమ భాగం ఇవ్వకుండా, ప్రతిష్ఠిత ఆర్పణలు ఇవ్వకుండా నా దగ్గర మీరు దొంగతనం చేస్తున్నారు. కాబట్టి ఇది మీకు మంచిది కాదు, ఇది మీకు శాపం. మీకు అది మంచిది కాదు. మీకు దీవెనలు కావాలి కదా, మీకు ఆశీర్వాదాలు కావాలి కదా. కావాలంటే మీరేం చేయాలి? ఇవ్వండి, మీ దశమ భాగాలు ఇవ్వండి, మీ ప్రతిష్ఠితార్పణలు ఇవ్వండి. ఇచ్చి నన్ను శోధించండి, నేను మిమ్మల్ని ఎంతగానో దీవిస్తాను, ఎంతగానో ఆశీర్వదిస్తాను అని విడరా. ఈ మొదటి భాగంలో ఉన్నటువంటి ఆ భాగంలో ఉన్న సారాంశం అంతా ఇదే అన్నమాట. ఇక 2వ భాగానికి వస్తే విడరా, మనం ఈ లూకా సువార్త 20వ అధ్యాయం, లూకా సువార్త 20వ
19 నుండి 26 వచనాలు, 19 నుండి 26 వచనాలు కలిగినటువంటి భాగాన్ని మనం చదువుగా విన్నాం. ఇదే భాగం మనకి మత్తయి సువార్తికుడు అలాగే మరి మార్కు సువార్తికుడు కూడా రాశారు ఇదే భాగాన్ని. అయితే ఈ సమయంలో ప్రియులారా మనం ఈ 3 భాగాలు పురస్కరించుకుని కొన్ని మాటలు మనం చూద్దాం. అసలు ఏంటి ఈ భాగంలో ఉన్నటువంటి మీరు చూస్తే మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 17 నుండి 22 వచనాలు, అలాగే మార్కు సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయం 13 నుండి 17 వచనాలు, 13 నుండి 17 వచనాలు. ఈ లూకా సువార్త 20వ అధ్యాయం 19 నుండి 26 వచనాలు ఉన్నాయి కదా, ఇదే భాగం అక్కడ కూడా రాయబడింది ఈ 3 భాగాల్లో. ఇంతకీ ఈ 3 భాగాల్లో ఉన్నటువంటి సారాంశం అంతా కూడా మనం చూస్తే ఏం రాయబడింది అంట, అందులో ఉన్నటువంటి మరి సత్యం ఏమిటి అని మనం చూస్తే అక్కడ పిల్లరా మరి మీ అందరికీ తెలుసు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, మత నాయకులు వీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏదో రీతిగా ఆయన పట్టుకోవాలి, పట్టుకొని ఆయన్ని సిలువ వేయాలి, చంపాలి. ఈ గురితో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ యేసుక్రీస్తు ప్రభువు వారికి దొరకడం లేదు. అందుకని వీరు మొత్తం కూడా 105 ప్రశ్నలు అడిగారు. ఎందుకు అంటే ఏదో తప్పు దొరకకుండా పోతా, ఆయన నోటకుండా ఏదో ఒక మాట తప్పుగా మాట్లాడకపోతాడా మనం పట్టుకోబోతామా, పట్టుకొని ఆయన్ని అధికారుల చేతికి మనం పట్టించగలుగుతాం. మీరు చూడండి ఆ మాటలో దయచేసి చూడండి వెళ్ళరా. లూకా సువార్త ఈ 20వ అధ్యాయము 20వ వచనం చూడండి ఏముందో, వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలందు తప్పు పట్టవలనని అనే మాటను చూసారా. అధికారంలో పట్టుకోవాలి, దీన్ని అధికారంలో పట్టుకొని ఈయన ఈ తప్పు మాట్లాడాడు అని రుజువుపరిచి ఆయన సిలువ వేసి చంపాలని 105 ప్రశ్నలు అడిగారు. అందులో ఇదొకటి అన్నమాట, ఇదొక ప్రశ్న. బాగా వినండి, వీరు అడిగిన ప్రశ్న బాగానే ఉంది, మంచి ప్రశ్న అడిగారు, చాలా మంచి ప్రశ్న. అయితే వీరు మంచి ఉద్దేశంతో అడగలేదు, కుయుక్తి పరులుగా వేషధారణతో వీరు అడిగారు. ఏమిటి అడిగారు, ఏమడిగారు, అసలు ఏం జరిగింది అనే సత్యాలు మనం కొన్ని చూడబోతూ ఉన్నాం. ఇంతకీ పిల్లరా ఈ భాగవంతంలో మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ 105 ప్రశ్నల్లో ఒక ప్రశ్న అడిగారు. ఏమడిగారంటే మనం కైసరులకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా, అది వారు అడిగిన ప్రశ్న. కైసరులకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా. అభ్యసిస్తున్న వాళ్ళు కుయుక్తి ఎరిగి, వారు వేషధారణ ఎరిగి ఏమన్నాడు యేసుక్రీస్తు వారు, అలాగైతే మీరు నాణ్యాన్ని తీసుకుని రండి అని చెప్పి వారిని ఒక ప్రశ్న అడుగుతారు. ఏమిటి ఆ ప్రశ్న? ఇదిగో ఈ కాయిన్ ఏదైతే ఉందో ఈ నాణ్యము, దీని మీద ఎవరి రూపం ఉంది, ఈ పై ప్రాంతం ఎవరిది అని అడిగినప్పుడు కైసరుది అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అప్పుడు అలాగైతే మీరు కైసరుకుని దేవునికి ఇవ్వండి అన్నాడు. ఈ మాట చెప్పగానే ఆశ్చర్యపోయారు వారందరూ కూడా. అమ్మో, ఈయనని మనం పట్టుకోవడం అసలు చాలా కష్టం అని ఆయనని మరి ఏదో రీతిగా తప్పు పట్టాలి, శిక్షించాలి అనే ఉద్దేశంతో వేషధారణతో ఉన్నటువంటి ప్రజలతో ఆయన చెప్పిన మాట అన్నాడు. వేషధారులారా అన్నాడు. నర్తించడం చాలా మంచిది కాదు. బాగా వినండి, నటిస్తూ నిద్రపోయే వాళ్ళని మనం లేపలేము. నిద్రపోయే వాళ్ళు మనం లేపచ్చు, నిద్రపోయే వాళ్ళు లేపచ్చు, కానీ నటిస్తున్న వాళ్ళని లేపగలమా నిద్ర? అసలు మన వల్ల కాదు, మన వల్ల కానే కాదు. ఇక్కడ వాళ్ళు నటిస్తున్నారు, అందుకని
అంటే చాలా మంది ఉన్నారు. అందులో ఒకరు వేషధారులు అంటే చాలా పాపం ఆయనకి. ఉన్నట్టుగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. యథార్థవంతులకు ఆయన ఏ వేలు చేయక మానడు. ఈ సత్యం గ్రహిస్తే మనం ఎప్పుడు కూడా నటించం, యథార్థంగా ఉంటాం. ఉన్నట్టుగా నువ్వెవరో అలా జీవించాలి, అంతే. నటించడం మనకు అవసరం లేదు. సరే పిల్లరా, ఇక్కడ అసలు విషయాన్ని పోతాం. ఈరోజు మొదటి వారం మీ అందరూ తెలుసు, ప్రతి మాసంలో మొదటి వారం కానుకల గురించి నేను చెప్పడం మీ అందరికీ తెలుసు. ఈరోజు కూడా మనం కానుకల గురించి మనం చూడబోతూ ఉన్నాం. ఈరోజు మన అంశం ఏంటంటే కానుకలు, ఆఫరింగ్ గిఫ్ట్స్. కానుకలు ఇవి ఎన్ని రకాలుగా ఉన్నాయి, అసలు ఎవరిస్తారు కానుకలు అనే విషయాలు మనం చూడబోతూ ఉన్నాం. దేవుడు బిడ్డలారా, ఇవ్వడం అనేటటువంటిది దైవ లక్షణం. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవ్వడము అనేటటువంటిది దైవ లక్షణం, దేవుడి లక్షణం. దేవుడు మనకి సమస్తాన్ని ఇవ్వలేదా? అన్నీ ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు మానవుడికి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ సృష్టి అంతా కూడా నిరాకారముగాను శూన్యముగాను ఉన్నప్పుడు ఆయన మాటతో అన్ని సృష్టించి అన్నిటినీ కలుగులుగా కంటే కలిగింది. ఈ సూర్యచంద్ర నక్షత్రాలు, ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలు, భూమి మీద ప్రాకు ఆయా పురుగులను, సముద్రంలో ఉన్నటువంటి ఆయా మత్స్యమాలను, ఆకాశంలో ఎదురు పక్షులను, వీటన్నిటినీ కలుగులుగా కంటే కలిగాయి. దేవుడు బిడ్డలారా, వాటన్నిటినీ దేవుడు మానవుడికి ఇచ్చేశాడు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, మీరు ఈ భూమిని నుంచి పరిపాలన చేయమన్నాడు క్రీస్తునందు దేవుడు బిడ్డలారా. అంతేకాదు, మానవుడు దేవుడితో సహవాసం చేయాలని ప్రథమం నుండి ఆది నుండి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. చివరికి మానవుడు తప్పిపోతూ ఉంటే దేవాది దేవుడే మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చి మానవుడు రక్షింపబడడానికి, నరకానికి పరలోక రాజ్యం వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువారే దేవుడే లోకానికి దిగి వచ్చి ఉచిత రక్షణను కూడా ఇచ్చేశాడు. అంటే దేవుడు ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసయ్యని సహితము ఇచ్చేశాడు. అందుకనే ఎప్పుడు అనేటటువంటిది దైవ లక్షణం. క్రీస్తునందు దేవుడు బిడ్డలారా, మనం ఇవ్వాలి. ఎవరెవరికి ఇవ్వాలి? ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ మనం అన్నీ చూడలేదు. కానీ ఒక 2 విషయాలు మాత్రం మనం చూడబోతున్నాం. ఎవరెవరికి ఇవ్వాలి అనే విషయాలు ఈరోజు మనం చూడబోతున్నాం. అందరికి చాలా మంది ఉన్నాయి. మనం ఇచ్చేటటువంటివి దేవుడు మనకిచ్చిన దాంట్లో కొంత ఎవరెవరికి ఇవ్వాలి అనే విషయం ప్రభుత్వమైతే మనం చూద్దాం. కానీ ఈరోజు మాత్రం 2 విషయాలు మనం ధ్యానించిపోతూ ఉన్నాం. సరే, ఒకసారి మనం చూద్దాం. ఇంతకీ ఇదే భాగంలో ఉన్న కొన్ని విషయాలు మనం చూసినట్లయితే వారందరూ ఈ మన ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, మత నాయకులు, వీరు యేసుక్రీస్తు ప్రభు వారి నుండి వచ్చేటటువంటి ఏదైనా తప్పు వసగా పట్టుకున్నామన్న ఉద్దేశంతో కొందరిని పరిశీలనని, హేరోదీయుల్ని ఆయన దగ్గరికి పంపించినప్పుడు వారు ఈ మాట అడిగారు. మనము కైసరును బాగా పొగిడారు యేసుక్రీస్తు ప్రభు వారు. అయ్యా, నువ్వు ఎంత గొప్పవాడివి, నువ్వు న్యాయవంతుడివి, మొహమాటం లేని వాడివి, నువ్వు సత్యము బోధిస్తావు. బాగా గుర్తుపెట్టుకోండి, బాగా పొగిడేవారిని నమ్మగాకండి. బాగా పొగిడేవారిని ఏదో ఉంది అని ఆలోచన చేయాలి బాగా. అంటే అన్నీ అందరూ కాదు, కానీ ఆ విషయం ఏమిటంటే కొన్నిసార్లు జాగ్రత్త పడాలి. ఎందుకు పొగుడుతున్నారు, దీని వెనకాల అర్థం, లోతైన అర్థం ఏముంది అని గమనించాలి, గ్రహించాలి. మీరు యేసుక్రీస్తు ప్రభు వారిని బాగా పొగుడుతున్నారు, చెట్టెక్కిచ్చేశారు. ఆయనకి తెలియదా యేసుక్రీస్తు ప్రభు వారికి దేవుడు కాదా? మానవుని ఆయనగా సృష్టించింది, నరుని హృదయంలో ఏముందో ఆయనకి తెలియదా? తెలుసు. వీళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు వస్తున్నారు అన్నాడు. వేషధారులారా, ఎందుకు వేషధారులారా? వారి చెడుతనం గ్రహించాడు. వారి చెడుతనం గ్రహించి అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, వాళ్ళు ఎందుకు వచ్చారు మీరు ఏంటంటే వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు. మనము కైసరునికి బాగా చూడండి పిల్లరా, లూకా సువార్త 20వ అధ్యాయం 22వ వచనం చూడండి. 22వ
లూకా సువార్త 20వ అధ్యాయం 22వ వచనం, మనము కైసరులకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన అడిగిరి. Tell us, is it against our law for us to pay taxes to the Roman emperor or not? మనం కైసరులకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా? ఇద్దామా వద్దా? చెప్పండి. ఇది కష్టతరమైనటువంటి ప్రశ్న. ఆగ పొగిడారుగా, ఆగ పొగిడారు. వేరే వాళ్ళైతే మునగ చెట్టు ఎక్కే వాళ్ళైతే ఇరుకు పడిపోతారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలుసు కాబట్టి ఏమన్నాడు పిల్లరా, అయితే మీరు ఒక కాయిన్ నాణ్యాన్ని తీసుకురండి నా దగ్గరికి, దాని దేనాలను నా దగ్గర తీసుకురండి అని అడిగాడు. తీసుకురాగానే పిల్లరా చూడండి 24వ వచనంలో ఈ మాట, దీని మీది రూపమును పైవ్రాతయు ఎవరివని అడుగగా, షో మీ ఎ సిల్వర్ కాయిన్ హూస్ ఫేస్ అండ్ నేమ్ ఆర్ దీస్ ఆన్ ఇట్. ఎవరి పేరు దాని మీద, పైవ్రాతలో ఎవరికి అని వాళ్ళనే ఒక ప్రశ్న అడిగాడు యేసుక్రీస్తు ప్రభువు. వారిని అడిగినప్పుడు వారి నుండి వచ్చిన సమాధానం ఏమిటంటే, పిల్లరా ఇది మరి కైసరుది అని అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి చెప్పిన సమాధానం ఏమిటంటే, అలాగైతే కైసరుది 25వ వచనం, అలాగైతే కైసరుది కైసరునకును దేవునికి చెల్లించుడి. Jesus said, well, then pay the emperor what belongs to the emperor and pay God what belongs to God. కైసరునికి చెల్లించండి, దేవునికి చెల్లించండి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట పిల్లలు, బాగా అర్థం చేసుకోవాలి. ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. వాళ్ళు అడిగిన ప్రశ్న కూడా చాలా బాగుంది. కైసరునికి మనం పన్ను చెల్లించడం న్యాయమా కాదా? మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభువు కూడా చాలా చక్కని సమాధానం చెప్పాడు. దేవుడు కదా, దేవుడు అనే పేరుకి అర్థం ఏమిటంటే న్యాయవంతుడు. బాగా వినాలి. దేవుడు అనే పేరుకి అర్థం ఏంటంటే న్యాయవంతుడు. న్యాయం తీర్చే దేవుడు ఆయన. న్యాయం ఆయన న్యాయవంతుడు, న్యాయం తీర్చే దేవుడు. కాబట్టి న్యాయమే మాట్లాడతాడు, అన్యాయం మాట్లాడాడు. ఆయన బిడ్డలు కూడా న్యాయంగా బ్రతకాలని దైవ చిత్తం. కాబట్టి దేవుడు బిడ్డలకు ఆనాడు ఏం చెప్పాడు, ఈనాడు మన సంఘంతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, కైసరునికి దేవునికి చెల్లించండి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, రోమన్ చక్రవర్తి కైసర్ అంటే మామూలు విషయం కాదు. ఆనాడు రోమా సామ్రాజ్యానికి ఉన్నటువంటి పేరు ఏమిటంటే రవి అస్తమించని సామ్రాజ్యం. రవి అస్తమించని సామ్రాజ్యం అంటే దాని అర్థం ఏమిటంటే, వారు రోమీయులు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. చాలా శక్తివంతమైనటువంటి దేశం, సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం చాలా శక్తివంతమైనది. వారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు, ఏమైనా చేయగలరు. అటువంటి రోమా చక్రవర్తి అయినటువంటి కైసరుకి పన్నిచ్చుట న్యాయమో కాదా అని అడిగినప్పుడు ఎందుకు ఇవ్వాలి అని అన్నాడే అనుకో, ఏమైంది పరిస్థితి ఆలోచన చేయండి. ఆయన యేసుక్రీస్తు వారు అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయవంతుడు. కాబట్టి ఒక మంచి మాట చెప్పాడు, కైసరునికి దేవునికి ఇవ్వండి. ఈనాడు దేవుడు మనతో ఈ మాట చేత ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఒకటి కైసరుడికి అంటే దాని అర్థం ఏంటంటే, రోమ ప్రభుత్వానికి మీరు పన్ను కట్టండి, అది న్యాయమే అంటున్నాడు. అదనమాట, అది అన్యాయం కాదు, న్యాయమే, మీరు కట్టాల్సిందే. ఈనాడు దేవుడు బిడ్డలారా, మనం కూడా మన ప్రభుత్వానికి ఏం చేయాలంటే పన్ను కట్టాలి ఖచ్చితంగా. ఎందుకు కట్టాలి పన్ను?
కట్టాలి మనం? ట్యాక్స్ ఎందుకు కట్టాలి మనం అంటే, మనం కట్టేటటువంటి పన్ను ద్వారానే ప్రభుత్వం వారు ఏం చేస్తారు? ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళకి మరి జీతాలు, శాలరీస్ ఎక్కడి నుంచి? ఇందులో ఉండే. మన భారతీయ ఆర్మీకి ఎవరు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకంటే మనం కట్టేటటువంటి ట్యాక్స్ ఉన్నాయి చూసారా, ఈ పన్ను, దీని ద్వారానే వచ్చే ఇన్కమ్ చేత వారికి జీతాలు ఇస్తారు, వాళ్ళు పోషిస్తారు. అంతేకాదు బిడ్డలారా, మీరు మన ప్రభుత్వ వారు చేసేటటువంటి ప్రతి పని కూడా మనం కట్టేటటువంటి, అంటే ప్రజల మీద వేస్తున్నటువంటి ఆ పన్నుల వల్లనే మనం కట్టడం చేత వారు ఏం చేస్తున్నారంటే ఖర్చు పెడతారు. కాబట్టి ఏం చేయాలి మరి? ప్రభుత్వానికి మనం పన్ను కట్టాలి. ఈనాడు చాలామంది ఎంత అన్యాయం ఉన్నారంటే, చాలా భయంకరమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. కనీసం ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను కూడా కట్టడం లేదు. నేను అనుకుంటున్నాను, అందుకనే నేను ప్రభుత్వం వారు ఈ ప్రతి దాని మీద ట్యాక్స్, జిఎస్టీ వీళ్ళు కట్టేలాగా లేదు. వీళ్ళు ఇది ముక్కు పెట్టి మరి వీళ్ళని వసూలు చేయాలని అన్నిటి మీద ట్యాక్స్ పే చేస్తున్నారు, జిఎస్టీ. గమనిస్తున్నారా? ఇంతకుముందు చాలా తక్కువ, అన్నీ ఇప్పుడు చాలా ఎక్కువ వేసేసారు. ఎందుకు అని అంటే, మానవుడు ఇవ్వట్లా, అన్యాయంగా బతుకుతున్నాడు, ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు, సమయానికి కట్టట్లేదు, అన్యాయంగా బతుకుతున్నారు. మీరు చూడండి, మొన్న రీసెంట్గా ఒక సంఘటన జరిగింది. ఒక సంఘంలో మరి వీళ్ళ ఒక విషయం ఏంటంటే, మీరు ఎన్జిఓస్ ఉంటాయి కదా, ఎన్జిఓస్ వారు కొన్ని కార్యక్రమాలు చేపడతారు. వారికి మరి వారు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అందుకని కొంతమంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి తక్కువ రాయించుకొని డబ్బులు, మీకు 10 లక్షలు ఇచ్చామని చెప్పి రాయించండి అని చెప్పి ఇంటికి రాయించుకుంటారు. ఇచ్చేది ₹1,00,000. ఒక సంఘంతో అలాగే మాట్లాడారు, అయ్యా నేను ₹1,00,000 మీకు ఇస్తాను, నా బిల్లు ఏమో రాసిస్తారంటే 10 లక్షలు మీకు ఇచ్చినట్టు రాయించండి. ఎంత అన్యాయం కదా, ప్రభుత్వాన్ని మోసం చేయడం. మీరు నాడు చూడండి, చాలామంది కాదు కానీ కొందరిని చూడండి, కరెంటు బిల్లు విషయంలో కూడా కరెంటు ఎలా వాడుకుంటున్నారు? దొంగ కరెంటు వాడుకుంటున్నారు చాలామంది. అది మంచిది కాదు, అన్యాయం. విషయం ఏంటంటే, దేవుడు బిడవము మనందరం కూడా ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. కైసరునికినే కట్టాలి, పన్ను కట్టాలి. ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను ఖచ్చితంగా కట్టాల్సిందే. దానిలో దొంగతనం చేయకూడదు. అది మొదటిది. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన ఉద్దేశం అదే అన్నమాట. రెండవది మనం చూద్దాం. రెండవ మాట ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు? ఒకటి, కైసరునికినే చెల్లించండి. రెండవది, దేవునికి చెల్లించండి. ఇంతకీ దేవునికి ఏం చెల్లించాలి? ఎలా చెల్లించాలి? చెల్లిస్తే ఏం జరుగుతుంది? చెల్లించకపోతే ఏం జరుగుతుంది? ఈ విషయాలన్నీ కూడా మనం ధ్యానించబోతూ ఉన్నాం. దేవునికి మనం కానుకలు చెల్లించాలి. ఎన్ని రకాల కానుకలు ఉన్నాయి అనిపించేటటువంటివి. అవి ఏమేమిటి చూద్దాం. ఒక్కొక్కటి మనం చూద్దాం. ఒకటి దశమ భాగం ఖచ్చితంగా దేవునికి చెల్లించాలి. ఈ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. లేవియా కాండం 27వ అధ్యాయం 30వ వచనం చూడండి. లేవియా కాండం 27వ అధ్యాయం 30వ వచనం. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. విన్నారా పిల్లగా? దశమ భాగము
దశమ భాగం. ఏమిటి దశమ భాగం? చాలా క్లియర్గా ఉన్నట్ట ఇశ్రాయేలుతో చెబుతున్న మాట అది. ఏం చెప్తున్నాడు వాళ్ళతో చూద్దాం. భూధాన్యములలో ఒకటి, భూధాన్యములలో ఏమేమి ఉండొచ్చు? భూమి కూరగాయలు ఇస్తుంది, ఫలాలు ఇస్తుంది, వరిని ఇస్తుంది, ఇక రకరకాల పంటలు ఇస్తుంది భూమి. ఆ భూధాన్యములలో అన్నిటిలో. రెండవది వృక్ష ఫలములలో వృక్షాలు ఎన్నైతే ఉన్నాయో ఆ ఫలాలన్నిటిలో కూడా దేవుని దశమాలు ఇవ్వండి. మూడవది భూఫలములు అన్నిటిలో భూమి ఏమేమైతే ఫలాలు ఇస్తుందో వాటన్నిటిలో కూడా మీరు దశమ భాగాలు దేవుని సన్నిధికి తీసుకుంటారు. దేవుని సన్నిధికి తీసుకుంటారు. సరే, ఆ దినాల్లో అయితే వారికి ఇక ఉద్యోగాలు అవేం లేవు. ఇవే వారు ఎక్కడికి వెళ్తారు? కనాను దేశంలో పొలాలు ఇచ్చాడు, పంటలు పండించుకోమన్నాడు. అవన్నిటిని పండించి మీరు దశభాగాలు తీసుకున్నాడని చెప్పాడు. మరి మనం ఏం తీసుకుని రాగలము? అందరి దగ్గర పొలాలు ఉంటాయా? మన 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 సంఘస్థులు కూడా కొంతమందికి ఉంటాయి, పొలాలు ఉన్నాయి. ఏం చేయాలి మరి? పొలం పంటలో దశభాగం తీసుకుని రావాలి. దశభాగం ఎందుకు తీసుకుని రావాలి? అది ఆయన సొమ్ము, అది ఆయనకి చెందింది. ఈనాడు మరి అందరికి పొలాలు లేవు పాస్టర్ గారు, మరి మేమేమి తీసుకురావాలి దశభాగం అని అనుకోవచ్చు. ఎలా తీసుకురావాలి? మీరు ప్రభుత్వ ఉద్యోగాలు చేయొచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలు మీరు కొంతమంది చేస్తూ ఉండొచ్చు. అలాగని అందరికీ ఉద్యోగాలు ఉంటాయా? అందరికి ఉద్యోగాలు ఉండవు. కొంతమంది ఏం చేయాలి? వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. ఈ ముఖ్యంగా నెల కానుకలు వచ్చేటటువంటి నెల శాలరీ జీతం వచ్చే వారికి చాలా సింపుల్ కానుకలు తీయడం. ఉదాహరణకి 1,00,000 రూపాయలు వారికి జీతం అనుకో, ఎంత తీసుకురావాలి దేవుని సన్నిధికి? ఖచ్చితంగా 10,000 తీసుకుని రావాలి. కానీ తెస్తున్నారా? తీసుకురావట్లేదు. 1,00,000 రూపాయలు శాలరీ అయితే అమ్మ 10,000 రూపాయలు తీసుకురావాలా? లేదు. దాన్ని రకరకాలుగా వారు సొంతంగా వాడుతున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. దేవుడి సన్నిధికి ఖచ్చితంగా ఆయన మందిరానికి దశమ భాగం 1,00,000 రూపాయలకి వస్తే 10,000 ఖచ్చితంగా దేవుడి సన్నిధికి తీసుకురావాలి. నీ జీతమే కాదు కానీ నీవు దేవుడిని దేవుడే నిన్ను ఆశీర్వదించేది. నిన్ను ఆశీర్వదించేది దేవుడే, నిన్ను కాపాడేది. ఇవన్నీ ఎవరిస్తున్నారు? దావీదు అంటాడు, ఏమంటాడు? అయ్యా, నీవు ఇచ్చిన దానిలో కొంత నీ సన్నిధికి తీసుకొస్తున్నాను అంటాడు. ఎంత మంచి మాట అంటాడు దావీదు. నీవిచ్చిన దానిలో, ఇది మన స్వశక్తి కాదు, మన జ్ఞానం కాదు, మన తెలివితేటలు కాదు. నాడు ధనం మనం సంపాదిస్తున్నామంటే మన తెలివితేటలు కాదు, మన జ్ఞానం కాదు. అది దావీదు మహారాజు అంటాడు, అయ్యా నీవిచ్చిన దానిలో కొంత నీ సన్నిధికి తీసుకొస్తున్నాను అంటాడు. అది కావాలి ప్రతి ఒక్కరికి, అది ప్రతి ఒక్కరికి కావాలి. ఆ మాట రావాలి ప్రతి ఒక్కరి మాట పడాలి, ప్రతి హృదయంలో ఆ మాట ముద్రపడాలి. సరే, దేవుడిని ఆశీర్వదించి ఇల్లు ఇచ్చాడు నీకు. ఇల్లు, ఆ ఇల్లుని నువ్వు కిరాయికి ఇస్తున్నావు, రెంట్కి ఇస్తున్నావు. ఆ వచ్చే ధనంలో నుంచి నువ్వు దశభాగం ఇస్తున్నారా? దేవుడు నిన్ను దీవించాడు కదా, నీకు ఇల్లు ఇచ్చాడు కదా, నీకు ఉండడానికి ఇచ్చాడు. వేరే వాళ్ళకు కూడా ఇచ్చేంత మరి స్థితికి నిన్ను దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి నువ్వేం చేయాలి? అందులో నుండి కూడా దశభాగం తీసి దేవుడికి ఇవ్వాలి. క్రీస్తునందు దేవుడు బిడ్డలారా, మీరు ఈ సత్యాన్ని గ్రహించండి. సరే, ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, చేతగాలకి కరెక్ట్గా తెలుస్తుంది ఎంత ఇవ్వాలి అనేటటువంటిది. కానీ మిగతా వ్యాపారస్తులకు తెలియదు ఎంత ఇవ్వాలి. అంటే రోజు వారి కూలీలు కొంతమంది ఉంటారు, కొంతమంది రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఏం చేయాలి మీరు అంటే, దేవుడు బిడ్డలారా, ప్రతిరోజు వచ్చేటటువంటి ఏవైతే మీకు డబ్బులు వస్తాయో అందులో నుంచి మీ ఖర్చులు తీసేసి మీకు మిగులు చూసారా, ఆ మిగులుని పక్కకు వేయాలి ప్రతిరోజు కూడా. ఈ నెలంతటికి నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే, అందులో నుండి దశభాగం ప్రతిరోజు కూడా ఆ పక్కకు పెట్టాలి. ఆ ధనం ఇది నీకు దీవెన, ఇది నీకు ఆశీర్వాదం.
నాతో ఒక మాట చెప్పారు బాబు, మాస్టర్ గారు, మీరు చెప్పిన తర్వాత ప్రతిరోజు ధనాన్ని తీసుకున్నాను, పక్కకేస్తాను. దేవుడు ఎప్పటి నుంచి అయితే నేను ఇవ్వడం ప్రారంభించానో దేవుడు నన్ను దీవిస్తున్నాడు. నన్ను ఆశిస్తుంది. ఈ సాక్ష్యం విన్నప్పుడు చాలా మంది దగ్గర ఉన్నాయి ఈ మాట. ఎప్పుడైతే మీరు చెప్పారో పాస్టర్ గారు, అప్పటి నుండి నేను ధనాన్ని పక్కకు తీయడం ప్రారంభించాను. అంతకు ముందు కంటే కూడా దేవుడు నన్ను దీవిస్తున్నాడు, నన్ను ఆశీర్వదిస్తున్నాడు అని అన్నాను. దేవుడు బిడ్డ, అది నీకు మేలు, నీకు ఆశీర్వాదం. చేయాల్సిన పని ఈ రోజు నుంచి నువ్వేం చేయాలంటే కంగారు పడగలవు. నీకు వచ్చిన లాభంలో నువ్వు పక్కకు తీసి నెలంతా నువ్వు అయిన తర్వాత దానిలో నుండి దశమావతి మొదటి వారం దేవుని సన్నిధికి తీసుకుంటున్నాను. అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదం. ఇది మొదటిది. కానుకల్లో దేవునికి ఇవ్వాలన్నాడు కదా యేసుక్రీస్తు. ఏది ఇవ్వాలి దేవునికి అంటే, ఒకటి దశమ భాగాలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? అది ఆయన సొమ్ము కాబట్టి. రెండవది మనం చూద్దాం. రెండవది, క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మీరు కనుక ఒక మాట కూడా మీకు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇశ్రాయేలులో ఏమేమి చేసేవారు అంటే దశమ భాగాలు తీసుకొచ్చేవారు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చూడండి పిల్లలు, అక్కడ ఒక చక్కని మాట ఉంది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, మానవుడు దేవుని యొక్క దొంగిలిన అయితే మీరు నా యొక్క దొంగిలితిని. దేని విషయంలో దేవుని యొక్క దొంగిలితమని మీరు అందరూ 10వ భాగము ప్రతిష్టాపన యొక్క దొంగిలితిని. చూసారా? కానీ మీరు ఇవ్వట్లేదయ్యా ఓ ఇశ్రాయేలులారా, మీరు దశమ భాగం నా సొమ్ము నాకు ఇవ్వడానికి మీరు మనసపట్లేదు. మీరు ఇవ్వండి అంటున్నాను. రెండవది, కానుకలుగా దేవునికి మనం ఏమి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఏం చేయాలి? రెండవది, ప్రతిష్ఠిత అర్పణ, ప్రతిష్ఠిత కానుక దేవునికి ఇవ్వాలి. ప్రతిష్ఠిత కానుక ఏమిటి? ప్రతిష్ఠిత కానుక అంటే అసలు ఏమిటి? ప్రతిష్ఠిత కానుక అంటే ఏమిటి? ఎందుకు ఇవ్వాలి? మనం చూద్దాం. ఈ పరిశుద్ధ గ్రంథాలు దయచేసి నిర్గమాకాండం చాలా క్లారిటీగా రాయబడిందంట. ఏమిటి ప్రతిష్ఠిత కానుక అంటే? నిర్గమాకాండం 13వ అధ్యాయం 2వ వచనం చూడండి పిల్లలు. 13వ అధ్యాయం 2వ వచనము. నిర్గమాకాండం 13వ అధ్యాయం 2వ వచనం, ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించును, అది నావని చెప్పెను. అర్థం చేసుకున్నారా పిల్లరా? ప్రతిష్ఠిత కానుక అంటే అర్థం ఏంటంటే, మానవులలో కానివ్వండి, పశువులలో కానివ్వండి, దేనిలో నుంచి అయినా కానీ, జంతువుల నుంచి కానివ్వండి, మొదట ఏదైతే ఉంటుందో ఆ ప్రథమమైనటువంటిది అది దేవునికి ప్రతిష్ఠితము. ఆ కానుకను దేవునికి చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి? ఎందుకు చెల్లించాల్సి వచ్చింది అని అంటే దానికి ఒక మంచి అర్థం ఉంది కదా. మీరు చూడండి 13వ వచనం చూడండి. 13వ వచనం 2వ భాగం చూడండి. నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవారిని వెల ఇచ్చి విడిపింపవలెను. అది ఇశ్రాయేలుకి ఒక కట్టడ. నీ కుమారులలో ప్రథమమైన వారు ఎవరైతే ఉన్నారో వారికి మీరు విడిపించాలంటే వెల ఇచ్చి, దానికి ఇంత డబ్బులు ఉంటాయి, మోషే నియమించిన కానుక, దాన్ని చెల్లించి మీరు విడిపించుకోండి అని అన్నాడు. ఎందుకు? దీని అర్థం ఏమిటి అని అంటే పిల్లరా, ఇదే నిర్గమాకాండం 13వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ ఉంది. 13వ వచనం ఎందుకు ఇవ్వాలి? దానికి అర్థం ఏమిటి? ప్రతిష్ఠిత అర్పణ ఎందుకు దేవునికి ఇవ్వాలంటే గుర్తు చెప్పాడు. ఫరో ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించను. క్షమించండి పిల్లలు చూడండి. ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠినపరచుకొనగా
అది నాకు ప్రతిష్ఠితము, మీరు నాకు ఇవ్వండి అన్నాడు. ఇది ప్రతిష్ఠిత కానుక. ఇది రెండవది పిల్లల. మూడవది మనం చూద్దాం. మూడవది దేవునికి కానుకలు ఏమి ఇవ్వాలి అని అంటే, మూడవది కృతజ్ఞత కానుక. కృతజ్ఞత కానుక దేవునికి ఇవ్వాలి. కృతజ్ఞత. కృత అంటే కార్యము, జ్ఞత అంటే జ్ఞాపకం చేసుకోవడం. అంటే దేవుడు మన జీవితాల్లో చేసిన మేలును తలపోసుకుని దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ కృతజ్ఞత కానుకగా దేవుడికి మనం చెల్లించాలి. అది కృతజ్ఞత కానుక. అందుకనే మన ఉత్తర ప్రతితుల భాగంలో 116 సంకీర్తన మనం చదువుకున్నాం. ఉత్తర ప్రతితుల భాగం 116 సంకీర్తనలో 17వ వచనంలో ఆ కీర్తనకారుడు ఇలా అంటాడు. 116వ సంకీర్తన 17వ వచనం, నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదను అన్నాడు. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదను, కృతజ్ఞత కానుక నేను నీకు అర్పిస్తానయ్యా అన్నాడు. క్రీస్తునందు దేవుడు బిడ్డలారా, అలాగే 100వ సంకీర్తన 4వ వచనంలో కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించింది. దేవుని సన్నిధికి రావాలి. ఆయన గుమ్మములలో కృతజ్ఞతార్పణలు తీసుకొస్తూ మనం ఆయన గుమ్మములలో ప్రవేశించాలి. దేవుడు బిడ్డలారా, మన జీవితాల్లో ఎన్ని మేలు చేస్తున్నాడు దేవుడు ఆలోచన చేయండి. ఎన్ని అద్భుత కార్యాలు. 65వ సంకీర్తన 11వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు, నా వలన నీకు దీర్ఘాయువులను, నీకు జీవించే సంవత్సరంలో అధికములు. ఫస్ట్ వేవ్ కరోనా వైరస్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఎంతమంది మరణించారు దేవుడు బిడ్డలారా? ఈ ఫోర్త్ వేవ్ లో కూడా ఎంతమంది మరణిస్తున్నారు? దేవుడు నిన్ను నన్ను సజీవులకు ఉంచలేదా? ఇది ఒక్కటి సరిపోతా నువ్వు దేవుడికి కృతజ్ఞత కానుక ఇవ్వడానికి? ఈ బర్త్డేస్, అలాగే పెళ్లి రోజులు వస్తున్నప్పుడు దేవుడికి దశమ భాగాలు తీసుకుంటున్నావు. క్షమించండి, కృతజ్ఞతార్పణలు, కృతజ్ఞత కానుకలు దేవుడి సన్నిధానానికి తీసుకుంటున్నావు. ఇది మూడవది పిల్లలు. నాలుగవది మనం చూద్దాం. దేవునికి ఇవ్వండి. యేసుక్రీస్తు ప్రభువారు వారితో చెప్పిన మాట, దేవునికి ఇవ్వండి. ఏంటి దేవునికి ఇచ్చే కానుకల్లో నాలుగవది మనం చూస్తే స్వేచ్ఛార్పణలు. మీ అందరికి బాగా తెలుసు. మరి మోషే ఆయన ప్రజలను నడిపిస్తున్న సమయంలో ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టండి అన్నాడు. మీరందరూ పరిశుద్ధ మందిరంలో పరిశుద్ధులుగా, మీరు దేవుని మందిరానికి పరిశుద్ధులుగా రావాలంటే ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పాడు. దాని నిమిత్తమై ఆ పరిశుద్ధ ప్రత్యక్ష గుడారానికి కావాల్సినటువంటి పరికరాలని వాటి అవసరం నిమిత్తమై మీరు తీసుకుంటారండి. ఎలా తీసుకొస్తారంటే బలవంతం కాదు, ఇది ఇష్టపూర్వకం. స్వేచ్ఛార్పణ అనేటటువంటిది ఇష్టపూర్వకంగా ఇచ్చేటటువంటిది, ఇది మనస్పూర్వకంగా ఇచ్చేటటువంటిది, ఇది బుద్ధిపూర్వకంగా ఇచ్చేటటువంటిది, బలవంతం చేసేది కాదు. స్వేచ్ఛార్పణ ఎప్పుడైతే తీసుకురామన్నాడో, మోషే ప్రకటన చేశాడో, మీ అందరూ తెలుసు. ఇంకా చాలు, ఇంకా తీసుకుని రాగండి అనే అంతవరకు కూడా ప్రజలు తీసుకొస్తూనే ఉన్నారు స్వేచ్ఛార్పణ. మీకు ఈ భాగం కావాలంటే నిర్గమకాండం 36వ అధ్యాయం 3వ వచనంలో మాట ఉంది. ఏముంది? ఇంకా ప్రతి ఉదయమున మనస్పూర్వకముగా అర్పణలను అతని యొద్దకు తెచ్చుచుండిరి అనే మాట ఉంది. వారు మనస్పూర్వకంగా, ఇష్టపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా స్వేచ్ఛార్పణను తీసుకొస్తా ఉన్నారు. ఇంకా చాలయ్యా, జాలకు తీసుకురాకండి, తెచ్చినవి ఇప్పటికే ఎక్కువైపోయాయి, మీరు తీసుకున్నారు. దేవుడు బిడ్డలారా, ఉండాలి. మాస్టర్ గారు ఒక ప్రకటన చేస్తే ఆ తీసుకురావాలి మీరు స్వేచ్ఛార్పణ. తద్వారా ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇస్తున్నాడు. ఇది నాలుగోది. యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, దేవునికి ఇవ్వండి. ఏమిటివి దేవునికి ఇవ్వాల్సినవి? ఐదోది మనం చూస్తే పిల్లరా, ప్రథమ ఫలాలు దేవునికి కానుకలుగా తీసుకుని రావాలి. అంటే పంటలో ఆనాడు మరి కొన్ని పండుగలు జరిగాయి. అందులో ఒక పండుగ ఏంటంటే పెంతుకోస్తు పండుగ. ఈ పెంతుకోస్తు అంటే ఏమిటి? పెంతుకోస్తు అంటే అర్థం ఏంటంటే, చాలా మందికి తెలియక అదేదో ఇంకేమో దాన్ని పెద్ద అలవాటు చేస్తారు.
అది కాదు, పెంతుకోస్తు అంటే 50 అని అర్థం. 7 వారాల పండుగ, దాన్నే 7 వారాల పండుగ కూడా అంటారు. 7 వారాల పండుగ ఏంటి? 7 వారాలు ఎవల పంటను చూసారా? గోధుమలు ఉంటాయి చూసారా? గోధుమలు లాగానే ఉంటాయి అవి కూడా ఎవలు. కొంచెం రుచికరంగా ఉంటాయి, కొంచెం రేటు కూడా ఎక్కువ, ఖరీదైనవి ఎవరు. ఇశ్రాయేలీయులకు దేవుడు ఏది ఇచ్చినా శ్రేష్టమైనది ఇచ్చాడు. ఈ ఎవల పంట 7 వారాల పంట అన్నమాట. 7 వారాలు అంటే 7 49 రోజులు. ఈ 49వ రోజు వారు పంటని కోసి, అంటే ప్రథమ పంట ఏదైతే ఉందో, సంవత్సరంలో ఈ పంటలు ఉంటాయి కదా, 3-4 పంటలు వేస్తారు వాళ్ళు. ఏదైతే ప్రథమ పంట ఫస్ట్ ఏదైతే ఉందో అది మాత్రం మీరు 50వ రోజు తీసుకొని రండి అన్నాడు. అదనమాట. అందుకని ప్రథమ ఫలము దేవుడికి ఇవ్వాలి. ఈనాడు దేవుని బిడ్డలారా మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, చాలా మంది దగ్గర పొలాలు ఉండవు. మరి ప్రథమ ఫలము ఎలా తీసుకురాగలం మనం దేవుడికి? ఎలా ఇవ్వగలమంటే, మన సంఘ సభ్యుల్లో ఒకరు సౌండ్ సిస్టమ్ కొనడానికి ఫస్ట్ శాలరీగా 1,00,000 రూపాయలు తీసుకొచ్చారు. అవునండి, అది ప్రథమ ఫలం అండి. అంతేకాదు బిడ్డలారా, మొన్న ఒకరు ఒక యవ్వన బిడ్డ, మాస్టర్ గారు నేను జాబ్ చేస్తానన్నా ఫస్ట్ శాలరీ నేను మీకు ఇవ్వాలని తీసుకొచ్చి 11,000 మీకు ఇవ్వాలని తీసుకొచ్చానంటే నేను చెప్పాను, అమ్మా ప్రథమ ఫలము ఇది దేవుడు మొట్టమొదటి ఫస్ట్ శాలరీ నాకు ఎప్పుడు కదా, నేను దేవుడికి ఇవ్వాలి, దేవుడి మందిరానికి తీసుకుంటున్నా చెప్పడం జరిగింది. దేవుడి బిడ్డలారా, ఆ తర్వాత ఏం జరిగిందో కానీ మొత్తానికైతే అందులో నుండి ఒక 5,000 మాత్రం మన వెంగళరెడ్డి నగర్ బ్రాంచ్లో తీసుకొచ్చారు. ప్రథమ ఫలం అంటే అదనమాట. నీకు ఉద్యోగం వచ్చిందా, మొట్టమొదటి శాలరీ నువ్వు ఏం చేయాలంటే దేవుడి సన్నిధికి తీసుకుంటున్నావా, అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదం. ఇది 5వది. ప్రథమ ఫలాలు దేవునికి తీసుకుని రావాలి కానుకగా. యేసుక్రీస్తు వారు అన్నాడు వారితో, దేవునికి ఇప్పుడే అన్నాడు. ఏమి ఇవ్వాలి? ఆ రోజు మనం చూస్తే పిల్లరా, మొక్కుబడి కానుక ఆయనకి చెల్లించాలి. మొక్కుబడి కానుక మనం ఇందాక ఉత్తర భాగంలో చదివిన మాట మనం చూస్తే కీర్తన గ్రంథం 116వ సంకీర్తన చూశాక అందులో 18-19 వచనాల్లో కీర్తనకారుడు అంటాడు మొక్కుబడి గురించి, మొక్కుబడి కానుక గురించి అంటాడు. ఆయన 116వ సంకీర్తన 18-19 వచనాలు అందరూ చూడండి. చాలా ప్రాముఖ్యమైన మాట. చాలా మంది తప్పులో కాలేస్తారంట చూసారా? చాలా మంది తప్పు చేస్తున్నారు. ఇక్కడే ఏం చేస్తున్నారో చూడండి, మీరు చూడాలి, అందరూ చూడాలి ఈ మాట. 116వ సంకీర్తన 18-19 వచనాలు. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. ఎక్కడంటున్నాడు ఆయన? కీర్తనకారుడు ఎక్కడంటున్నాడు? ఆయన ప్రజలందరి ఎదుట, అంటే దేవా నీ ప్రజలు బాగా గుర్తుపెట్టుకోవాలి, నీ ప్రజలు ఎదుట యెహోవా నీ మందిరపు ఆవరణములలో, ఎంత బాగుందో చూడండి ఆ మాట. యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు, ఎవరికి? యెహోవా అయినటువంటి దేవునికి, నీకు మాత్రమే నేను మొక్కుబడులు చెల్లిస్తాను అంటున్నాడు. సరే, ఈనాడు చాలా మంది ఏం తప్పు చేస్తున్నారో తెలుసా? దేవుడికి తీసుకురావట్లేదు మొక్కుబడులు. సృష్టిలో భాగమైనటువంటి సృష్టికి మొక్కుబడులు చెల్లిస్తున్నారు. అవునంటారు కాదు? మీరు చూడండి, విజయవాడలో పొలవాళ్ళు ఉంటాయి, సాగర్ ఉంటాయి, ఇంకొకటి మన ఎక్కడ చెన్నై దగ్గరలో ఏదో ఉంది అమ్మా, నాకు ఎవరు వాళ్ళు? ఎవరు? దేవుడా? తప్పుగా అర్థం చేసుకుని కాకండి, ఎవరు వాళ్ళు? సృష్టి. దేవుడి సృష్టిలో ఒక భాగం మరేపు కాదు, ఆమె దేవత కాదు, దేవుడు కాదు. బాగా వినండి, నువ్వు మొక్కుబడులు చెల్లిస్తే ఈసారి ఆ పని చేయగలరు, తప్పు పని చేయగాకండి దయచేసి.
ఇక నుంచి ఎవరు అమ్మకే కాకండి. నువ్వు నిజంగా మొక్కుబడి చెల్లిస్తే ఏం చేయాలి? దేవుని ఎదుట ఎంత మంచి మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. మీరు చూడండి, ఏడు చూసుకున్నా, ఇటు గుంటూరు వైపు వెళ్ళండి, ఇటు అట్టాలండి, ఇటు ఇట్టాలండి, ఇటు ఎట్టాలండి, ఏటు వైపు అన్నా వెళ్ళండి. ఎంత మంచి మందిరం దేవుడు ఎక్కడిచ్చాడు. ఎక్కడుందో చూడండి. మన ప్రియులు పెద్దలు, మన సంఘస్థులు ఇంత మంచి మందిరాన్ని కట్టారు. మనకి ఎంత స్థలం ఉంది? కావాల్సినంత స్థలం, 2 ఎకరాల స్థలం ఉంది. ఇక నుంచి మీ మొక్కుబడులు, మీరు నిజంగా మొక్కుబడులు చెల్లిస్తే దేవుడికి చెల్లించండి అమ్మా, సృష్టికి కాదు, దేవుడికి చెల్లించండి మీ మొక్కుబడులు. అది మీకు దీవెన, అది మీకు ఆశీర్వాదం. చాలా మందికి తెలియక పొరపాటు చేస్తారు. మీరు చేయగలకండి ఆ పని. దేవుడికి మొక్కుబడులు చేయండి. ఇంకొక మాట కూడా మర్చిపోతారు. ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో 4 నుండి 6 వచనాలు మీరు చూస్తే, మీరు మొక్కుబడి ఒకవేళ చెల్లిస్తే, దేవుడికి మొక్కుబడి చెల్లించుకుంటే, మొక్కుబడి అంటే ఏంటి? హన్నా ఉందా? హన్నా ఏమి మొక్కుబడి చేస్తుంది? అయ్యా, నీవు నాకు కనుక కుమారుడు ఇస్తే ఆ కుమారుడిని నేను నీకు ఇచ్చేస్తాను అని మొక్కుబడి చేస్తుంది. అది మొక్కుబడి అంటే. ఇంకేదైనా కావచ్చు. అయ్యా, నువ్వు నా జీవితంలో ఒక కార్యం చేస్తే నేను ఫలానది నీకు ఇస్తాను అని మొక్కుబడి చేసుకోవడం. అదన్నమాట. మీరు వెంటనే గుండు కొట్టించుకోవాల్సిన అవసరం లేదు, అంత బాధేం అవసరం లేదు. దేవుడికి ఇవ్వాల్సిన కానుకలు ఇస్తే చాలు, అదే దేవుడు సంతోషిస్తాడు. ఈ మాట వినండి. దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను బాగు చేసే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నీకు మంచి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఆ ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం పిల్లలు 5వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో, ఒకవేళ కనుక నువ్వు మొక్కుబడి చేసుకుంటే ఆలస్యం చేయగలవు, ఇచ్చేసే తొందరగా ఇచ్చేయి, ఆలస్యం చేయగలవు. లేకపోతే నువ్వు మొక్కుబడి చేసుకోకుండా ఉండడమే మంచిది. ఒకవేళ చేసుకున్నావా, ఇచ్చే. ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? నీ దేహానికి శ్రమ తెచ్చుకుంటావు అవసరం. దేవుడు నిన్ను కోరుపట్ల మొక్కుబడి చెల్లించుకోవాలి, అది నీ ఇష్టం. మొక్కుబడి చెల్లిస్తే మాత్రం ఆలస్యం చేయగలదు, తొందరగా ఇచ్చే. అది ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో ఉన్న సత్యం. సరే, ఇక పోతే చివరిది, చివరిది ఏమిటి? దేవునికి ఇవ్వమన్నాడు. ఏమిటి దేవునికి ఇవ్వాల్సింది? ఒక్కసారి మనం పూర్తిగా ఒక్కొక్కసారి చూసుకుందాం. ఒక్కసారి చూసుకుందాం. ఒకటి, దశమ భాగం కానుకగా ఇవ్వాలి. రెండవది ప్రతిష్ఠిత కానుకగా దేవునికి ఇవ్వాలి. మూడవది కృతజ్ఞత కానుకగా దేవునికి ఇవ్వాలి. నాలుగవది స్వేచ్ఛాత్మకంగా దేవునికి కానుకలు ఇవ్వాలి. ఐదవది ప్రథమ ఫలాలుగా దేవునికి కానుకలు ఇవ్వాలి. ఆరవది మొక్కుబడి కానుక దేవునికి ఇవ్వాలి. చివరిది దేవునికి ఇవ్వండి అన్నాడు యేసుక్రీస్తు. ఏమిటి చివరిదంటే సాధారణ కానుక. అంటే జనరల్గా మనం సాధారణంగా కానుకలు ఇస్తాంగా, దశమ భాగాలు, కృతజ్ఞతాత్మలు, ప్రతిష్ఠితాత్మలు, స్వేచ్ఛ, ఇవి కాక ప్రతి నెలలో ప్రతి వారం మనకి కానుకలు పట్టేటప్పుడు సాధారణ కానుకలు ఇస్తాం. ఇవి కూడా ఖచ్చితంగా దేవునికి ఇవ్వాల్సిందే. ఎవరెవరు ఇవ్వాలి? చూడండి, ఆ మాట చూద్దాం. ఈ మాట చూద్దాం వీళ్ళ ముగింపుకి వచ్చేసాం. చూడండి, నిర్గమాకాండం 23వ అధ్యాయం 15వ వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 15వ వచనం. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనపడకూడదు. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో ఎవడును అంటే దాని అర్థం ఏంటి? ఎవరును అంటే అర్థం ఏంటి? స్త్రీలు పురుషులే కాదు, పిల్లలు కూడా. అది దాని అర్థం. అందుకని సండే స్కూల్కి పిల్లలకి మీరు ఏం చేయాలంటే తల్లిదండ్రులైన వారి పిల్లలతో కానుకలు ఇచ్చి పంపించాలి. అందరూ ఇవ్వాలి దేవునికి. సాధారణ కానుకలు ఏమందరూ అర్థం కాకుంటే ఇది మనకు దేవుని ముగింపులో ఈ మాట ఒకసారి చూడండి. ఎందుకు తీసుకుని రావాలి? అసలు ఎందుకు తీసుకుని రావాలి కానుక? మలాకి గ్రంథంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు త్వరగా మనం చూద్దాం. మలాకి గ్రంథంలో నుంచి చాలా ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ రాయబడ్డాయి. మీరు చూడండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. మొదటి భాగం 10వ వచనం మొదటి భాగం. నా మందిరములో
మరి సెక్షన్కి, అలాగే వాచ్మెన్లు ఉంటే వాచ్మెన్లకి, పనిచేసేవారు ఉంటే పనిచేసేవారికి కరెంటు బిల్లులు కట్టాలి. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి? నువ్వు దాచుకుంటే దశమ భాగాలు, నువ్వు ఇక్కడ బిర్యానీ తిని ఇంకో హోటల్లో బిల్లు కడితే కుదురుద్దా? వాళ్ళు చెప్పండి, అర్థం చేసుకోండి ఈ మాట దయచేసి, ఎవరు తప్పుగా అర్థం చేసుకోవు. కాబట్టి ఇక్కడ సంఘ సభ్యుడు అయ్యింది నువ్వు ఈ దశమ భాగాలు ఇంకెవరికో పంపిస్తే న్యాయమైన అది ఆలోచన చేయండి. అది న్యాయమా అన్యాయమా మీరే ప్రశ్న వేసుకుంటారు. ఏ హోటల్లో అయితే భోజనం చేస్తామో ఆ హోటల్లోనే బిల్లు కట్టాలి. ఏ సంఘంలో అయితే నువ్వు సంఘ సభ్యుడువో సభ్యురాలువో, ఏ సంఘంలో అయితే నువ్వు దేవుడు వాక్యం వింటున్నావో, ఆత్మీయ ఆహారం వింటున్నావో ఆ సంఘానికి నువ్వు ఆహారం ఉన్నట్టు తీసుకొస్తే అన్నీ సక్రమంగా జరుగుతాయి. అప్పులు ఉండవు. మనమే ఇతరులకు ఇస్తాం. దైవచిత్తమైతే రాముడు గారు ఒక 10 లక్షలు, క్షమించండి, ఒక 100 లక్షలు కూడా, 1 కోటి రూపాయలు కూడా మన చర్చి పేరు మీద వేస్తే ఆ వడ్డీలతోనే సాలరీస్ అన్నీ అయిపోతాయి. ఇప్పుడు నమ్మకంగా ప్రతి ఒక్కరూ అన్యాయంగా నీ డబ్బులు ఖర్చు పెట్టకుండా నీ దర్శన భాగం దేవుని సన్నిధికి తీసుకొస్తాం. ఆహారం ఉన్నట్టు తీసుకురావాలి దేవుని సన్నిధికి. రెండవది, ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అసలు? అవును, నేను ఇవ్వను, ఎందుకు ఇవ్వాలి? నా డబ్బు ఇది, నేను ఎందుకు ఇవ్వాలి? దర్శన భాగం ఈ కానుకలన్నీ దేవుడికి ఎందుకు ఇవ్వాలి నేను అని అనుకుంటున్నావా? అయితే నేను ఏం జరుగుతుంది ఇవ్వకపోతే? మీరు చూడండి, 9వ వచనం చూడండి పిల్లరా. 9వ వచనం మలాకి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఈ జనులందరూ నా యొక్క దొంగిలుచునే ఉన్నారు, దొంగతనం చేస్తూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఎంత భయంకరమైన మాట అది! అసలు నాకు ఆ మాట పలకాలంటేనే బాధ వేస్తుంది. ఎవరైతే దేవుని సొమ్ము దేవుడికి ఎవరో శాపగ్రస్తులు అవుతారయ్యా మీరు అంటున్నాడు దేవుడు వాక్యంలో. అలాగే ప్రవక్తను దేవుడు లేపి వారితో మాట్లాడుతున్న మాట, శాపాలు పొందించుకున్నారండి, ఆయన డబ్బు ఆయనకి ఇచ్చేయండి, ఆయన ధనం ఆయనకి ఇచ్చేయండి, దేవునికి ఇచ్చేయండి అంటున్నాడు. సరే, ఇప్పుడు ఇస్తే ఏం జరుగుతుంది? ఇవ్వడం వల్ల, దేవుడికి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది? చూడండి పిల్లలు, ఇదే మలాకి గ్రంథం 3వ అధ్యాయం ఈ 10వ వచనం 2వ భాగంలో నుంచి మీరు చూస్తే ఏముందో చూడండి. మీరు దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంట తినివేదయ్యా పురుగులో, నేను వాటిని ఆజ్ఞాపిస్తాను. నిన్ను దీవిస్తాను, నీ గర్భఫలం ఆశీర్వదిస్తాను, నీ పంట పొలాన్ని ఆశీర్వదిస్తాను. మీరు ఇదంతా కూడా 12వ వచనం వరకు చూడండి. 10వ వచనం 2వ భాగం నుండి 12వ వచనం వరకు చూస్తే అన్ని దీవెనలే, అన్ని ఆశీర్వాదాలే, అన్ని పేరులే. దేవుడికి ఎవడో శాఖ క్రీస్తులను దేవుడు ఉండాలా? మరొక నీకు ఆశీర్వాదం ఉందా? నీకు దేవుడు ఉందా? కావాలంటే దేవుడికి వచ్చింది. ఆకాశపు తెరిచి ఆకాశాన్ని పట్టజలాన్ని దేవుడు. ఆకాశంలో ఒక బ్యాంక్ ఉంది మనకి పరలోకంలో. ఆ బ్యాంక్ ద్వారాలు తెలుస్తాను. ఈ బ్యాంక్ ఏంటయ్యా అమ్మ? ఈ భూలోకంలో ఉన్న ఈ బ్యాంక్ ఏం పనిచేస్తుంది? స్విస్ బ్యాంకులలో పెట్టుకున్నాను అది కాదు. పరలోకపు ద్వారాలన్నీ కోసం నేను తెలుస్తా. నువ్వు నిజంగా కరెక్ట్గా ఇచ్చి నన్ను శోధించి నన్ను అడుగు. ఆకాశపు వాటిని విప్పి నీకు నేను ఇస్తాను. ఎలా ఉన్నారా? దేవుడు అబద్ధం చెప్తాడా? చెప్పండి. అబద్ధం చెప్తాడా? మానవుడు అయితే మనం అబద్ధాలు ఆడతాం. దేవుడు అబద్ధాలు ఆడతాడా? సత్యవంతుడు, న్యాయవంతుడు. ఆయన అన్నాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. నువ్వు చెప్పింది చేయి, చెప్పినట్టుగా చేయి, నేను ఆయన తీరుస్తున్నాను, ఆశీర్వదిస్తాను. ఒలింపులో 2 మాటలు వినండి. 2 మాటలు. దేవునికి హేలు ఎవరంటే అన్యాయంగా బ్రతికేవారంటే ఆయనకు ఇష్టం లేదు. వాళ్ళు ఎంత మంచి ప్రశ్న అడిగారు కదా, అయ్యా కైసరుకు పన్ను ఇచ్చుతా న్యాయమా కాదా? ఇద్దామా వద్దా? ఇవ్వాలని చెప్పాడు దేవుడు. ఇవ్వాలయ్యా, పన్ను కట్టకపోతే ఎట్టయితే? ప్రభుత్వానికి పన్ను కట్టాల్సిందే, దేవుడు కూడా నువ్వు కానుకలు ఇవ్వాల్సిందే. ఇది న్యాయము అని చెప్పొచ్చాడు. అది మనం
తెలుసుకోవాల్సిన సత్యం. ప్రియులారా, 2వ వచనం నుంచి నేను ప్రార్థన చేస్తాను. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 16వ వచనంలో ఏముందంటే, అన్యాయం చేయ ప్రతి వాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు అని రాయబడింది. అన్యాయంగా ఎవరైతే జీవిస్తారో దేవునికి హేయులు వారు. ఇక మీరు అర్థం చేసుకున్న మాట, దేవునికి హేయులుగా ఉంటే ఎంత ప్రమాదం. రెండోది, అపోస్తలుడైన పౌలు ఆయన కూడా ఒక మంచి మాట చెప్పాడు అన్యాయస్తుల గురించి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో పడ్డది ఆ మాట. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడంటే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోకండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోకండి. ఎంతకాలం మోసపోతారు మీరు? అన్యాయంగా జీవించకండి, న్యాయంగా బ్రతకండి, న్యాయంగా జీవించండి. ప్రభుత్వం వారికి దుర్పదం కట్టండి, వారి కట్టాల్సిన పనులు కట్టేయండి. ఏమేమి కట్టాలో అన్నీ ఎక్కడెక్కడ కట్టాలి చేయండి. రెండవది, దేవుని కట్టి 7 కానుకలు ఆయన సమర్పిస్తే మనం దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. అటువంటి మహాకృప దేవుడు మీ అందరికీ ప్రసాదించి మిమ్మల్ని దీవించి మిమ్మల్ని ఆశీర్వదించి ఫలింప చేయనుగాక. ప్రార్థన చేసుకున్న పిల్లలు తాళవలసింది క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఆనాడు దేవుడు శాస్త్రులు, ప్రధాన యాజకులు, పెద్దలు, మత నాయకులు యేసుక్రీస్తు ప్రభువు దగ్గర నుంచి అడిగారు, మంచి ప్రశ్న అడిగారు. కైసరుకు పన్నించుట న్యాయమా కాదా? అయ్యా, మీ వాక్యం చూస్తాను, నువ్వు నిజమైన దేవుడు నాయన. ఎందుకని మీరు చెప్పారు, కైసరుకి ఇచ్చేయండి, పన్నులు కట్టండి, కట్టాల్సిందే, న్యాయం అది. అంతేకాదు, దేవుడికి ఇవ్వాల్సింది ఇచ్చేయండి. 7 రకాల కానుకలు ఇవ్వాల్సిందే, తప్పదు. దశమభాగాలు, ప్రతిష్ఠితార్పణలు, స్వేచ్ఛార్పణలు, మొక్కుబడులు, కృతజ్ఞతార్పణలు, సాధారణ కానుకలు అన్ని ఆయనకి ఇవ్వాల్సిందే. ఇచ్చేయండి, మీరు సెలవిచ్చారు. కాబట్టి ఈరోజు నేను ఈ వాక్యం విన్నాను, వాక్యానుసారంగా నేను జీవిస్తున్నాను. మీరు సెలవిచ్చారు అయ్యా, ఈ వాక్యానుసారంగా నేను జీవిస్తే మమ్మల్ని జీవిస్తాను, కనుక వాక్యానుసారంగా నేను బ్రతుకుతా, ఈరోజు నా జీవితాన్ని మార్చుకుంటా అని ఎక్కడ వారక్కడ మీరు ఒక తీర్మానం చేసుకుంటున్నారు. ఎక్కడ వారక్కడ మీరు ఒక తీర్మానం చేసుకుంటారు. ఈరోజు నుంచి నేను దొంగ బ్రతుకుని ఆయన, నేను ప్రభుత్వానికి కట్టాల్సిన పనులు కట్టేస్తాను. అయ్యా, మీకు ఇవ్వాల్సిన కానుకలు నేను మీకు ఇచ్చేస్తాను, మీకే నేను ఇచ్చేస్తాను. తద్వారా నాకు దీవిన కనుక నేను మీ అడుగుజాడలో జీవిస్తానని తీర్మానం చేసుకున్న పిల్లలు ఎక్కడి వరకు అర్థం చేసుకుంటాను. మహాఖండ జీవాధిపతి, సభాధికారి, రాజుల ఆయన మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు మీ వాక్యం వచ్చిన ఆనాడు మా రక్షకుడు మీకు మాడినటువంటి యేసయ్య ద్వారా ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, మత నాయకులు, పరిసయ్యులు, హేరోదీయులు వారికి తెలిసేటట్టుగా మీరు మాట్లాడారు. అయ్యా, దేవునికి కైసరునికి దేవుడికి ఇచ్చేయాలని మీరు సెలవించారు. ఈనాడు అదే న్యాయం సెలవించారు. ఎంతమంది అయితే పెట్టడం ఈరోజు ఆయన ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను, ఆ ట్యాక్స్ ఏదైతే ఉందో నేను కడతా. అలాగే ఆయన 7 రకాల కానుకలు మీకు మేము ఇచ్చేస్తాము. ఎంతమంది అయితే బిడ్డలో తీర్మానం చేసుకుంటారో ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని మీ జీవితాన్ని దీవించి యావత్ సంఘాన్ని, మా సంఘాన్ని, సంఘ బిడ్డలని మీరు దీవించి ఆశీర్వదించి ఫలించి వారిని, వారి అప్పుల్ని, వారి కుటుంబాలు, వారి ఉద్యోగాలు, వ్యాపారాలలో తోడైంది దీవించి ఆశీర్వదించి వాక్యానుసారంగా జీవించే కృప దయచేసి మీకు బయటకు వచ్చింది. న్యాయవంతంగా జీవిస్తే ఏదో
దేవుళ్ళకు సెలవించారు. అన్యాయంగా జీవిస్తే అది శాపంగా మీరు సెలవించారు. మీ బిడలమైనటువంటి మేము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, మేలు చేయాలి, తృప్తి పొందాలని మీరు చెప్తారు. కనుక ఎంతమంది మీ బిడ్డలు వాక్యం విని తమ హృదయాలు నాయన ఆ భావన ఒప్పుకొని వాక్యానుసారంగా జీవిస్తారు, న్యాయంగా బ్రతుకుతారు. ఎంతమంది అయితే తీర్మానం చేసుకున్నారో మేము మీ కొరకు జీవిస్తామని, ఈ అడుగు చాలలో జీవిస్తామని తీర్మానం చేసుకున్నారు. ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని మీ చేతులు దీవించి ఆశీర్వదించమని ఈ మరొకళ్ళు స్థుతులను ఈ లోకానికి త్వరగా తిరిగి రాలేదు నజరేయుడు నిజ దేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్న మా తండ్రి.